హాయ్ ఫ్రెండ్, 19th November 2024 ఇది స్టేజ్ 14 అనమాట. ప్యాడే ఫీల్డ్ సంబంధించింది. ఫీల్డ్ కి దోమపోటు వచ్చింది అనమాట. లాస్ట్ స్టేజ్ లో గ్రెయిన్ ఏర్పడుతున్న స్టేజ్ లో దోమపోటు తగిలింది. దానివల్ల ప్యాడే ఫీల్డ్ అంతా నల్లగా ఏర్పడి తొందరగా ఎండిపోతుంది. దోమ అనేది ఒకరింటి ఒకటి స్ప్రెడ్ అయ్యి మొత్తం ప్యాడే ఫీల్డ్ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే నీరు ఎక్కువగా పెట్టడం వల్ల మనకు ప్యాడే ఫీల్డ్ అనేది దోమపోటు వస్తుంది. ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. లాస్ట్ స్టేజ్ లో చూడండి, అక్కడ నల్లగా అయిపోతుంది చూడండి ప్యాడే ఫీల్డ్ అంతాను. దోమపోటు వల్ల మనకి గ్రెయిన్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు, ఏర్పడుతుంది. ఫామ్ అయినా కూడా తాళవడ్లు అంటారు. తాళవడ్డు పడితే మనకి ప్యాడీ ఫీల్డ్ అనేది సరిగ్గా రాక లాస్ పంట వస్తుంది. చాలా లాస్ అయిపోతాము. దానివల్ల మనం ముందు జాగ్రత్తగా మందు కొట్టుకోవాలి. మనం కొట్టుకోలేదు, అందుకని దొంపటి వల్ల ప్యాడీ ఫీల్డ్ ఎఫెక్ట్ అవుతుంది. తాళవడ్లు పడతాయి, రైస్ అనేది కటింగ్ అయిపోతుంది. ఆ విధంగా మనం ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు ఎక్కువగా లేకోకుండా కానీ మందు కొట్టుకోవాలి, పిచికారం చేసుకోవడం కానీ విధంగా చూసుకోవాలి. దోమ పడటం వల్ల మనకి పంట నష్టం జరుగుతుంది. మంచి క్వాలిటీ పంట రాదు. మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోండి. దోమ పట్టు వచ్చినప్పుడు కామెంట్లో తెలియజేయండి, మర్చిపోకండి.